హలో ఆల్. ఈ వీడియోలో మెయిన్ పంజాబీ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే కేబుల్ వన్ ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం కూడా 1.5 అవర్ లోపే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది కొన్ని ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన స్టోరీ అంట భయ్యా. మరి అది నిజమో కాదో తెలీదు, నాకు కూడా డౌట్ వచ్చింది కొంచెం మూవీ చూసిన తర్వాత. మీకు ఆ డౌట్ ఉంటే కనుక మీరు బయటకు వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. స్టోరీ ఏంటంటే హీరోయిన్ అయితే ఉంటుంది, తన ఒక వ్యక్తిని అయితే లవ్ చేస్తుంది. తన ఒక లేడీ ఎంటిటీ ఆర్ లేడీ డెవిల్ సంథింగ్ కొన్ని ఇబ్బందులు అయితే పెడుతూ ఉంటుంది అనమాట తనని. అసలు ఆ దయ్యం ఎవరు, మరి తను ఎందుకు ఇబ్బంది పెడుతుంది, అసలు ఏం జరిగింది, వీడి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ మెయిన్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించదు అంటే, అబ్బో ఇది ఒక పెద్ద కళాకాండం అయ్యా. నాకు అస్సలు నచ్చలేదు భయ్యా. అసలు ఇందులో ఏముందో నాకు అర్థం కాలేదు. తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేసి అంతలాగా వేరే లాంగ్వేజ్ లో కంటెంట్ ఎక్స్ప్లోర్ చేసేయాలి అంతలాగా డబ్బింగ్ చేసి ఎందుకు వదిలేరో కూడా నాకు అర్థం కాలేదు. ఎలాంటి మనం చాలా అంటే చాలా చూసేసాం మన తెలుగు మూవీస్ లో ఉన్న ఇలాంటి కాన్సెప్ట్లు కూడా. సో అందుకే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా క్యారెక్టర్స్ అండ్ ఆ హారర్ మూమెంట్స్ ప్రెజెంట్ చేసిన విధానం అంతా కూడా చాలా టెంప్లెట్ ఓరియంటెడ్ లా ఉంటది అనమాట. చాలా మూవీస్ లో చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఫీలింగ్ ఫ్రెష్ అన్నట్టు అనిపించదు. 2026 లో రావాల్సిన హారర్ కాదు భయ్య ఇది. అసలు ఎప్పుడో రావాలి, ఇప్పుడు తీసారనమాట. మెయిన్ ఆ గోస్ట్ కి రాసుకున్న బ్యాక్ డ్రాప్, అదే ఫ్లాష్ బ్యాక్, ఇదంతా కూడా అబ్బో చాలా రొటీన్ రొట్ట అన్నమాట. ఎన్ని సినిమాల్లో ఇదే చూపిస్తారా, కొత్తగా ఏదన్నా ట్రై చేయండి అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. చాలా కాలం నుంచి ఇదే చూస్తున్నాం. సేమ్ ఎక్కడ కూడా కొత్తగా ఏం చూడడం. పాత రొటీన్ రొట్ట హారర్ మూవీస్ లో ఉంటే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్, అదే బ్యాక్ స్టోరీ చూస్తాం. కొత్తగా అయితే అస్సలు ఉండదు. ఇంకా క్లైమాక్స్ కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. దాని గురించి సినిమా గురించే తక్కువ మాట్లాడుకుంటే బెస్ట్. ఇంకా క్లైమాక్స్ ది ఎస్పెషల్ ఏముందిలే కానీ అసలు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్య. సినిమా క్యారెక్టర్స్ కూడా కనెక్ట్ అవ్వలేదు నాకు. ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని హారర్ ఎలిమెంట్స్ అన్న ఏమన్నా వర్కౌట్ అయినంటే అవి కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ సౌండ్ ఎఫెక్ట్లు ఓకే అనిపించింది. విజువల్లీ కొంచెం చూడడానికి కొన్ని మూమెంట్స్ అయితే బాగా ప్రెజెంట్ చేశారు అంతే. ఇంతకు మించి అయితే మూవీలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్, చూడదగ్గ మూమెంట్స్ అయితే అస్సలు ఏం లేవు. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు మూవీ. మీరు ట్రై చేద్దాం అనుకుంటే కేబుల్ వన్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.